సో 1290 నుంచి 1320. సో ఖిల్జీ అనే పదం ఖలజ్ అనే పదం నుంచి వచ్చింది. సో ఖిల్జీ నేమ్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ వర్డ్ ఖలజ్. ఖలజ్ అనేది ఒక తెగ, అది ఒక ట్రైబ్. అది ఎక్కడ ఉండేది అంటే సెంట్రల్ ఏషియా, అముల్ దరియా అని చెప్పి ఒక ప్లేస్. సెంట్రల్ ఏషియాలో అముల్ దరియా అనే ప్లేస్లో గొర్రెలు మేపుకునే ఒక షెపర్డ్ కమ్యూనిటీ. ఇది ఒక షెపర్డ్ కమ్యూనిటీ ఈ యొక్క ఖలజ్. ఖలజ్ అనేది ఒక తెగవారు. ఆ తెగ వాళ్ళు చేసే పని ఏంది? గొర్రెలు మేపుకోవడం వల్ల పని. ఆ గొర్రెలు ఎక్కడ మేపుకునేవారు వాళ్ళు? అముల్ దరియా అనే ఒక ప్లేస్లో, అది సెంట్రల్ ఏషియాలో ఉంది. వీళ్ళే తర్వాత అలాగా పాలక వర్గం అయినారు, మన ఇండియాకి వచ్చి పాలకులు అయిపోయినారు వీళ్ళు. అట్లా ఒక గొర్రెలు మేపుకునే ఖలజ్ అనే తెగవాళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి మన ఇండియాకి వచ్చి ఇండియాలో స్థిరపడి ఇప్పుడు ఖిల్జీ వంశ స్థాపన చేశారు. ఖలజ్ నుంచి వచ్చినదే ఖిల్జీ. ఇప్పుడు ఈ ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరైనా? జలాలుద్దీన్. సో జలాలుద్దీన్ ఖిల్జీ ఇతను 1290 నుంచి 96 మధ్య మొత్తం 6 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు ఈ జలాలుద్దీన్ ఖిల్జీ. ఓకే, ఈయన సంబంధించి పెద్దగా బిరుదు ప్రవేశపెట్టింది, నిర్మాణం అటువంటిది ఏమీ లేదు. ప్రత్యేకత ఏమైనా ఉంది అంటే ఇతని కాలంలో హలకు ఖాన్ అనేవాడు అటాక్ చేస్తాడు, మంగోల్. సో హలకు ఖాన్ అటాక్. అయితే హలకు ఖాన్ దాడిని మన జలాలుద్దీన్ ఖిల్జీ తిప్పి కొట్టాడు అని చెప్పేసి అంటారు. సో హలకు ఖాన్ అటాక్ ఇండియా బట్ ఇట్ వాజ్ రిపల్స్డ్. దాన్ని తిప్పి కొట్టాడు. అయితే ఆ సమయంలో ఈ మంగోల్ సైనికులు ఒక 50,000 మంది మంగోల్ సైనికులు పట్టుబడతారు బందీలుగా. అయితే ఆ సమయంలో 50,000 మంది మంగోల్ సైనికులు పట్టుబడ్డారు. సో 50,000 మంగోల్ సోల్జర్స్ వర్ క్యాప్చర్డ్. ఓకే, ఇప్పుడు ఈ 50,000 మంది మంగోల్ సైనికుల్ని బంధించిన తర్వాత ఈ మంగోల్ సైనికులు అంటారు మన జలాలుద్దీన్ ఖిల్జీకి, అయ్యా జలాలుద్దీన్ ఖిల్జీ గారు, మేము మీ ఇస్లాం మతాన్ని స్వీకరిస్తాము, మేము ఢిల్లీలో ఉండి మీకు అత్యంత లాయల్గా ఉంటాం, విశ్వాసపరులుగా ఉంటాము అని చెప్పేసి అంటారు. అప్పుడు జలాలుద్దీన్ ఖిల్జీ 50,000 మందిని కూడా ఇస్లాం మతంలోకి మార్పించేస్తున్నాడు. వీళ్ళని అంటారు నియో ముసల్మాన్స్ అని చెప్పి అంటారు, నియో ముసల్మాన్స్. ఇప్పుడు ఈ 50,000 మంది ఎలా మారారంటే నియో ముసల్మాన్స్గా మారారు. సో నియో ముసల్మాన్స్ అని చెప్పేసి 50,000 మందిని అంటారు. వీళ్ళు ఢిల్లీకి అవుట్స్కట్స్లో స్థిరపడతారు. ఢిల్లీ అవుట్స్కట్స్లో వాళ్ళ స్థిర ప్రాంతాన్ని మొగలిపురా అని పిలుస్తారు. The area where they settled was known as మొగలిపురా. సో మొగలిపురా అనే ప్లేస్లో వీళ్ళు అంటే వాళ్ళు స్థిరపడిన ప్లేసే మొగలిపురాగా ఫేమస్ అయింది. ఇతని కాలంలో ఇది ఒకటి ప్రత్యేక అంశం, జలాలుద్దీన్ ఖిల్జీ కాలం. నెక్స్ట్ ఈయన కాలంలో బందిపోటు దొంగలు ఉంటారు. ఆ బందిపోటు దొంగలు ఎవరు అంటే మనకి పిండారీలు ఇంకొకరు ఉంటారు కదా, థగ్గులు అని చెప్పి అంటాం, థగ్గులు. ఆ థగ్గులు అనేవాళ్ళు అప్పుడు చాలా రహదారులను కొల్లగొట్టేస్తూ ఉండేవారు, ప్రజలను దోచుకుంటూ ఉండేవారట. అయితే ఆ థగ్గులను అణిచివేసి వారిని బెంగాల్ వైపుకి తరిమి కొడతాడట జలాలుద్దీన్ ఖిల్జీ. ఈయన చేసిన ఇంకొక పని, థగ్గులను అణిచివేసి వారిని బెంగాల్ వైపుకి తరిమి కొట్టాడు. Simply he suppressed thugs. He suppressed thugs and ousted them to Bengal. అంటే బెంగాల్ వైపు తరిమి కొట్టినాడు అని చెప్పేసి అంటారు. ఇది ఒక ఇంటి. నెక్స్ట్ ఈయన కాలంలో ఒక మత గురువు ఉంటాడు, ఆయన పేరు సిద్ధి మౌలా. ఈ సిద్ధి మౌలా అనేవాడు ఒక సూఫీ సన్యాసి. సిద్ధి మౌలా ఒక సూఫీ సన్యాసి ఇతను. అయితే ఇతను రాజు యొక్క కొన్ని డిసిషన్స్ని ఖండించేవాడు, అంటే పొలిటికల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉండే.
అప్పుడు మన జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క కొడుకు ఉంటాడు, ఆయన పేరు ప్రిన్స్ అర్కాలీ ఖాన్ అని చెప్పి. అప్పుడు అర్కాలీ ఖాన్ ఏం చేస్తాడంటే ఈ సిద్ది మౌలాను బంధించి సిద్ది మౌలాను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఏనుగుతో తొక్కించి చంపించేస్తాడు ఇతన్ని. అలాగా సిద్ది మౌలాని చంపింది ఎవరంటే అర్కాలీ ఖాన్, ప్రిన్స్ అర్కాలీ ఖాన్ చే చంపబడ్డాడు. హీ వాజ్ కిల్డ్ బై ప్రిన్స్ అర్కాలీ ఖాన్. అయితే అప్పట్లో చంపేటప్పుడు ప్రజల్లో భయాన్ని చూపించడం కోసం ఊరేగింపు చేసేవారు. అప్పట్లో ఊరేగింపు చేసిన తర్వాత ఒక రాతి దిమ్మ ఉంటుంది, రాతి దిమ్మ పైన తల పెడతారు, ఏనుగుని పిలిపిస్తారు. ఇప్పుడు ఆ ఏనుగు వచ్చి ఆ తల పైన కొడుతుంది ఒక దెబ్బ, ఏమవుతుంది, పగిలిపోతుంది. సో ఆ విధంగా ఏనుగుతో తొక్కించి మరి చంపించేస్తాడు ఈ సిద్ది మౌలాని ప్రిన్స్ అర్కాలీ ఖాన్. రీజన్ ఏంటంటే పొలిటికల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పేసి అంటారు. ఓకే, ఇది జలాలుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన 3 పాయింట్స్ అంతే. ఇతని కాలంలో హలకు ఖాన్ అటాక్ చేసినాడు, ఓడిపోయినాడు. 50,000 మంది బందీలైనారు మంగోల్ సైనికులు. వాళ్ళు ఇస్లాం మతం తీసుకుని వాళ్ళు ఏమని పిలువబడ్డారు, నియో ముసల్మాన్. వాళ్ళు స్థిరపడిన ప్రాంతాన్ని ఏమన్నాం, మొగల్పురా. ఇతను ఏ బందిపోటు దొంగలు అంచినాడు, థగ్స్ని. ఇతని కాలంలో ఒక సూఫీ గురువు ఎవడు, సిద్ది మౌలాని ఎవరు చంపారు, అర్కాలీ ఖాన్. ఇప్పుడు ఈయన కాలంలో మేనల్లుడు ఉంటాడు, అంటే ఈయన సిస్టర్ యొక్క కొడుకు మేనల్లుడు, ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ కాలంలో కరా అనే ఒక ప్లేస్ ఉంటుంది, కరాకి గవర్నర్ ఆయన. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 ఇయర్ అది దేవగిరి పైన అటాక్ చేస్తాడు. దేవగిరి పైన అటాక్ చేసి దేవగిరి సొత్తు కొల్లగొడతాడు. ఆ సొత్తు కొల్లగొట్టి కరాకి తీసుకువస్తాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ విషయం తెలిసింది ఢిల్లీ చక్రవర్తి అయినటువంటి జలాలుద్దీన్. ఇమీడియట్లీ జలాలుద్దీన్ ఖిల్జీ ఏం చేస్తాడు అంటే ఆ సొత్తుని తీసుకోవాలి అని చెప్పి బయలుదేరుతాడు, కరాకి వస్తాడు. కరాలో మేనల్లుని సబాష్ మేనల్లుడు అని చెప్పేసి అంటాడు. సబాష్ అని మేనమామని పొడి చేస్తాడు అతన్ని. ఆ మేనమామని పొడి చేసి చంపేసి ఆ సొత్తు దేవగిరి సొత్తు ఉంది కదా, అది చహల్గనీలకి పంచి పెడతాడు. మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బులు తీసుకోండి, మీరు చేయవలసిన పని ఒకటే, నన్ను రాజుగా అంగీకరించాలి. ఆ అర్కాలీ ఖాన్ యాక్చువల్ కింగ్ అవ్వాలి కదా, అర్కాలీ ఖాన్ ప్రిన్స్ ఆయన యువరాజు ఆయన. అర్కాలీ ఖాన్ పక్కన పడేసేయండి, నన్ను రాజుగా ఎన్నుకోండి అని చెప్పి ఏం చేస్తాడు, చహల్గనీలకి దేవగిరి సొత్తుని పంచిపెడతాడు. అప్పుడు చహల్గనీలు ఆటోమేటిక్గా అల్లావుద్దీన్ ఖిల్జీని పాలకుడుగా ఎన్నుకుంటారు. అలా పాలకుడు అయిపోతాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. పాలకుడు అయిపోయిన తర్వాత చహల్గనీలు వేసేస్తాడు ఆయన. ఇద్దరు మీ మద్దతు అని చెప్పి మొత్తం ఒక్కొక్కడిని అంతం చేసుకుని వెళ్ళిపోతాడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇది మనకు బిట్ ఏమొచ్చిందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ పాలకుడు అయ్యాడు ఏ ప్రాంతంలో కొల్లగొట్టిన సొత్తుని పంచిపెట్టి అని చెప్పేసి. ఏ ప్రాంతంలో కొల్లగొట్టిన సొత్తు, అది దేవగిరిలో కొల్లగొట్టిన సొత్తుతో పాలకుడు అవుతాడు ఆయన. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి 1296లో అల్లావుద్దీన్ కరా వద్ద జలాలుద్దీన్ను హత్య చేశాడు. సో జలాలుద్దీన్ యొక్క మేనల్లుడు ఈయన, నెవ్యూ అండమా, నెవ్యూ. ప్రొనౌన్సియేషన్ వాతో చేయాలి, నెప్యూ, అదే నెవ్యూ అని చెప్పేసి అంటాం. సో మేనల్లుడు జలాలుద్దీన్ యొక్క మేనల్లుడు అల్లావుద్దీనే మేన మామను చంపేస్తాడు కరా వద్ద. సో అప్పుడు అల్లావుద్దీన్ పాలకుడు అయిపోతాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పర్సనాలిటీ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే, అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతను మొత్తం ఢిల్లీ సుల్తాన్స్లో గ్రేటెస్ట్ సుల్తాన్ అని చెప్పేసి అంటారు. మొత్తం ఢిల్లీ సుల్తాన్ 5 వంశాల్లో కూడా గొప్పవాడుగా ఎవరిని అంటారంటే అల్లావుద్దీన్ ఖిల్జీని అంటారు. గ్రేటెస్ట్ సుల్తాన్ ఇతను దేవగిరి సొత్తుతో పాలకుడైనాడు. హీ బికేమ్ ద రూలర్ ఆఫ్ ఢిల్లీ బై డిస్ట్రిబ్యూటింగ్ ద అసెట్స్ విచ్ ఆర్ లూటెడ్ ఫ్రమ్ ద దేవగిరి అని చెప్పేసి, ఆర్ వార్ బూటీ అని చెప్పేసి అంటాం అది. సో దేవగిరి బూటీ, he distributed the Devagiri booty to the Chahalganis and became the king. దేవగిరి సొత్తు పాలకుడు అయినాడు ఈయన. ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఫస్ట్ ఈయన యొక్క అసలు పేరు ఇతను అంటారు అలీ గుర్షస్ప్ అని చెప్పేసి అంటారు. అలీ గుర్షస్ప్. అలీ గుర్షస్ప్ అనేది ఇతని యొక్క అసలు పేరు. ఇతని యొక్క బిరుదులు, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క బిరుదులు, ఇతన్ని సికందర్ ఈ సామి అని పిలుస్తారు. ఇతన్ని సికందర్ ఈ సామి. సికందర్ ఈ సామి అంటే రెండవ అలెగ్జాండర్ అని చెప్పి మీనింగ్. అలెగ్జాండర్ 2 అని చెప్పి వస్తుంది. సో అలెగ్జాండర్ ప్రత్యేకత మొత్తం ప్రపంచాన్ని జయించాలి అని చెప్పి అనుకున్నాడు. భారతదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తుల్లో ఒకే ఒక్క చక్రవర్తి కూడా ప్రపంచం మొత్తాన్ని పాలించాలి అనుకున్నాడట. అలా మొత్తం ప్రపంచాన్ని పాలించాలని చెప్పి అనుకున్న ఏకైక భారతదేశ రాజు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీయే. కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీని అలెగ్జాండర్తో పోల్చి సికందర్ అంటే అలెగ్జాండర్, సికందర్ ఈ సామి, రెండవ అలెగ్జాండర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇతని జహా సచ్ అని చెప్పి అంటారు. జహా సచ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. అంటే విశ్వానికి జయించడానికి బయలుదేరినాడు అని చెప్పేసి జహా అంటే విశ్వం, అలా జహా సచ్ అని చెప్పేసి ఇతన్ని పిలుస్తాం. సో సికందర్ ఈ సామి, జహా సచ్, ఇవి 2 బిరుదులు. నిర్మాణం. అలెగ్జాండర్ యొక్క రెండో అలెగ్జాండర్గా పిలువబడినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఫేమస్ నిర్మాణం ఢిల్లీలో 2వ పట్టణం సిరి పట్టణం. సిరి సిటీ అని చెప్పేసి అంటారు. ఢిల్లీ సెకండ్ ఢిల్లీగా దీన్ని పేర్కొంటాం. ఫస్ట్ ఢిల్లీ అంటే మెహరౌలి, సెకండ్ అంటే ఇది సిరి. ఇక్కడ హజార్ సితూన్ అని చెప్పి ఒక భవనం. హజార్ సితూన్ అంటే 1000 స్తంభాలు అని చెప్పేసి అర్థం. అలా 1000 స్తంభాల భవనాన్ని సిరి పట్టణంలో నిర్మాణం చేస్తున్నాడు. అది మనకి తెలంగాణలో 1000 స్తంభాల గుడిలాగా, అది 1000 స్తంభాల భవనం. అది హజార్ సితూన్ అంటారు ఢిల్లీ సిరి పట్టణంలో. నెక్స్ట్ జమాత్ ఖానా మసీద్. ఇది కూడా అన్ని సిరిలోనే వస్తాయి. జమాత్ ఖానా, జమాత్ ఖానా మస్జిద్. ఇండియన్ అండ్ పర్షియన్ స్టైల్లో నిర్మించబడిన తొలి మసీద్ కువ్వత్ ఉల్ ఇస్లాం. జమాత్ ఖానా మసీద్ పూర్తిగా పర్షియన్ స్టైల్. ఇది ఫస్ట్ మసీద్, ఇది పూర్తిగా పర్షియన్ స్టైల్. సో పర్షియన్ స్టైల్, ఫస్ట్ మస్జిద్ ఇన్ పర్షియన్ స్టైల్. నెక్స్ట్ అయితే హౌజ్ ఖాస్. ఇది ఒక వాటర్ ఫౌంటైన్ అని చెప్పేసి అంటారు. ఇది హౌజ్ ఖాస్. వాటర్ ఫౌంటైన్ అని చెప్పేసి అంటాం. ఇది ఆ వాటర్ ఫౌంటైన్ కానికని భవనం ఉంటుంది, అక్కడ ఎక్కువగా ఉండేవాడు ఆయన సొంత భవనం. ఇది హౌజ్ ఖాస్. హౌజ్ అంటే ఫౌంటైన్ అది. అలాగే హౌజ్ ఖాస్ అనేది ఆయన సొంత భవనం, అక్కడ వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. అప్పట్లో ఏసీలు ఉండేవి కాదు కదా, వాళ్ళకి చల్లగా ఉండేది ఎట్లా అంటే ఈ ఫౌంటైన్స్ ద్వారానే. అంటే వాళ్ళు ఉండే ప్రాంతానికి పక్క నుంచే వాటర్ ఛానల్ ఉంటుంది కంపల్సరీగా. ఆ వాటర్ ఛానల్ ఫ్లో ఉంటుంది కదా, దాంతో మంచి ఎయిర్ వస్తుంది అట. ఇప్పుడు భవిష్యత్తులో మనకి ఏసీలకి ప్రత్యామ్నాయం ఏంటి? గోడల్లో ఛానల్స్ పెడతారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ, ఇప్పుడు పైప్ లైన్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాల్స్ ఉంటాయి కదా, వాల్స్లో పైప్ లైన్స్ పెడతారు. ఆ పైప్ లైన్స్లో వాటర్ పంపింగ్ చేస్తారు. ఆ వాటర్ పంపింగ్తో ఏమవుతుంది? న్యాచురల్ కూలింగ్ వస్తుంది మనకి. ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీ అది మనకి ఏసీలకి బదులుగా. ఇప్పుడు ఏదో మనకి ఏదో రిలీజ్ అవుతాయి. ఏం రిలీజ్ అవుతాయి? హోల్స్ పడతాయి కదా, సిఎఫ్సిలా క్లోరోఫ్లోరో కార్బన్స్ వస్తాయి. ఆ సిఎఫ్సి ఎందుకు వస్తుంది? ఎక్కువగా ఏసీల వల్లనే వస్తుంది ఎక్కువగా. ఆల్రెడీ ఆస్ట్రేలియా ఏదో హోల్ పడిపోయింది అని చెప్పి అంటాము. ఆ హోల్ని ఏమంటుందని ఏదో ఓజోన్ అని చెప్పేసి.
సో అలా భవిష్యత్తులో ఒక నెక్స్ట్ మనకి ఒక శతాబ్ద కాలం అట్లా తర్వాత ఇవన్నీ కంట్రోల్ చేసేస్తారు నేచురల్. ఇప్పుడు నేచురల్గా గోడల పైన ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది. ఈ ఛానల్స్ అనేవి ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఛానల్స్ ఇట్లాగా గోడల్లో వెళ్తాయి, ఇందులో వాటర్ పంపింగ్ అవుతుంది, గోడ మొత్తం కూల్ అయిపోయి ఉంటుందట, మొత్తం రూమ్ అంతా కూల్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు. ఇది హౌస్ ఖాస్ అని చెప్పి అంటాం. ఇక నెక్స్ట్ వస్తే ఇతంది అలై దర్వాజా. ఓకే, అలై దర్వాజా ఎక్కడ ఉంది అంటే మన కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ యొక్క ఎంట్రన్స్ గేట్ లాగా దీన్ని కట్టినాడు ఆయన. కుతుబ్ మినార్ ప్రవేశ ద్వారం. సో కుతుబ్ మినార్ ఎంట్రన్స్ గేటే అలై దర్వాజా. ఇవి ఈయన యొక్క నిర్మాణాలు. అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మాణం అంటే సిరిపట్నం, హజార్ సితూన్, జమాత్ ఖానా మసీద్ వినిపించే కదా, ఫస్ట్ పర్షియన్ స్టైల్ మస్జిద్ ఇన్ ఇండియా. హౌస్ ఖాస్, ఆయన సొంత భవనం, వాటర్ ఫౌంటైన్ ఉంటుంది ఇక్కడ, అలై దర్వాజా అని చెప్పేసి అంటారు.